సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సనత్ నగర్ అసెంబ్లీ పరిధిలోని బేగంపేట్ డివిజన్ భగవంత్పూర్ అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన బెంచీలు, టేబుల్స్, కిచెన్ సదుపాయాల మెరుగుదల, అదేవిధంగా ప్లేట్లు, గ్లాసులు, పిల్లలకు అవసరమైన కిట్ సామాగ్రి, ఆడుకునే బొమ్మలు, చదువుకునే పుస్తకాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన కిట్లు, తల్లులకు సంబంధించిన సౌకర్యాలు, తాగునీటి వసతి, శౌచాలయాలు, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని సమయం వృధా చేయడం తగదని స్పష్టం చేశారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కన పెట్టి అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని సూచించారు. ఎవరైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ముందుగా ప్రజా సమస్యలపై చర్చలు పూర్తి చేసి శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత 2 రోజుల పాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని సూచించారు. వాళ్ళది అదర్ విజనరీస్ కి అంటే అందరు డాక్టర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారు, యూత్ లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు ఒక ప్రొఫెషన్ గాని, ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఒక ఉపాధి జరిపించడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఈ క్రికెట్ ద్వారా ఈ కాజ్ ని మేము ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ క్రికెట్ కి పార్టిసిపెంట్స్ వచ్చేసి డాక్టర్స్ అండి, దాంతో పాటు ఉమెన్ అఫీషియల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఎంటర్ప్రెనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చి ఎంతో అద్భుతంగా 30 balls లో 50 runs కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ 4 teams ఉన్నాయి. 10 over మ్యాచ్. ఇట్లాంటి ఎఫర్ట్స్ ఇంకా విస్తరించాలి, జిల్లాలకు కూడా వెళ్ళాలి. దానికోసం తప్పకుండా మా పార్టీ తరఫున కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతామని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది. మీడియా కూడా దీనికి సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి. ఇంకా ఎంతో మంది అజ్ఞాత సూర్యులు లాంటి మరి క్రీడాకారులు వెలుగులోకి రావాలి. అట్లాగే మరి ఈ చైతన్యం ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిందో ఇది మరింత విస్తృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇన్ని ప్రజా సమస్యలు పెట్టుకుని వాళ్ళ క్రీడల పేరిట వారు పెట్టిందే 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు. మేము దాన్ని పొడిగించమని కోరాము. ఇంకా ఒక 15 రోజుల పాటు నిర్వహించండి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సిందంటే, అవేవి చేయకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసుకుని మేము క్రీడలు ఆడతాము అంటే ప్రజలు దాన్ని సమర్థించరు, స్వాగతించరు. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే మేము ఆడి క్రీడలు ఆడి మేమేమి ఒలింపిక్స్కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను. హైదరాబాద్లో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో చిన్నారి కంటిచూపు కోల్పోవడం కలిచివేస్తుంది. బాధిత బాలుడికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండగా నిలిచారు. భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రియాంష్ దురదృష్టవశాత్తు తన కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటనపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయిన బాలుడిని ఎంపీ స్వయంగా పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మరియు ఏఐఐఎంఎస్ బీబీనగర్ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. బాలుడికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఆడుకోవాల్సిన వయసులో ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు ఎంపీ. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఏముండదు పెడతారు కానీ మీకు పెద్ద ఏమనుకోదు. నేను మాట్లాడతా సీఎం రిలీఫ్ ఫండ్ 2000 మాట్లాడితే పర్సనల్ సాయం చేస్తాను. పెన్షన్ ఏం పడకమ్మా దేవుడు చెప్పు అన్యాయం అయిపోయేది మన పరిస్థితి. ఎందుకంటే అది అలా సార్ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వచ్చిన బాబు నౌ దే ఆర్ ఐ థింక్ ఈస్ ట్రీట్మెంట్ ఈజ్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. సో విల్ గో టు ఎయిమ్స్కి మాట్లాడినా, ఎందుకంటే ఒక 2-3 days ఎయిమ్స్లో పీడియాట్రిక్ వికెట్ చేసి ఏమని చెప్పిన 2-3 days సర్వేలెన్స్ ఉంటే బెటర్. పేరెంట్స్ కూడా ప్యానిక్ అవుతారు కదా. ఎట్ ద సేమ్ టైం సార్ వీళ్ళకు మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఏదైనా సాయం చేసినట్టు నేను కూడా ఒక లెటర్ ఇస్తాను కూడా మన శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్తో ఈ నెల 30వ తేదీన బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ భూరక్షణ సమితి ఆధ్వర్యంలో భూమి హక్కు సభ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సభకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గా మైసయ్య మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గరీబీ హఠావో నినాదంతో పేదలకు భూములు పంచడం జరిగిందన్నారు. దాదాపు 30 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచి ఇచ్చిందన్నారు. పంచిన భూముల మీద యాజమాన్య హక్కులు లేవన్నారు. ప్రభుత్వాలు పంచిన అన్ని రకాల అసైన్ భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వాలన్నారు. విశ్వవిద్యాలయం ముంగట భూమి యాజమాన్య హక్కుల కోసము జరుగుతున్న బహిరంగ సభకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పేదరిక నిర్మూలన కోసము పేద ప్రజలకు గరీబీ హఠావో అనే నినాదంతో ఈ దేశంలో పేదలకు భూములు పంచు, ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు పంచు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. మీకు అందరికీ తెలిసి ఇంకో విషయం, ఆచార్య వినోబావ గారు భూదాన ఉద్యమం సేకరించారు. అన్ని రాష్ట్రాల్లో చేశాడు ఈ కార్యక్రమం. మొట్టమొదటగా భూదాన పోచంపల్లి నుంచి చేసిన కనుకనే ఆ ఊరికి భూదాన పోచంపల్లి అనే గ్రామం పేరు కూడా వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల భూములు సేకరించింది. 1,00,000 ఎకరాలు పేదలకు పంచిండు. 96,000 ఎకరాల భూములేమో భూదాన బోర్డులో ఇంకా ఉన్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 1975లో ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం అమలు చేసి ఆ రోజు భూమి లేని నిరుపేదలకు ఎకరా అరెకరా భూమి ఇవ్వటం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమిని ఏ రకంగా అయినా కూడా అమ్ముకోవటానికి కానీ బదలాయించుకోవటానికి కానీ ఏమైనా అక్కర అవసరాల కోసం కూడా దాన్ని అమ్ముకునే హక్కు అనేది ప్రభుత్వాలు కల్పించలేదు. కాబట్టి ఈ యొక్క భూ యాజమాన్య హక్కులు ఇస్తే మాకు లబ్దిదారులుగా మేము యజమానులుగా మేము ఉంటామని చెప్పి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు భూమి హక్కు ఇవ్వలేదు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ వరకు వెళ్తున్న ఆశా వర్కర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ పక్షాన ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం ఇందిరా పార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు రావుల సంతోష ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం వారి రాక్షస పరిపాలనకు నిదర్శనమని, కాంగ్రెస్ పాలనకు సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
పర్మిషన్ తీసుకున్న తర్వాత అర్ధరాత్రి పర్మిషన్ క్యాన్సిల్ చేసినామని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, కొత్తగూడెం నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి, కరీంనగర్ నుంచి వెళ్ళి 33 జిల్లాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్రమంగా అన్ని పోలీస్ స్టేషన్లు నింపుతున్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలే. మేము అడిగింది ఏమిటి? ఆశా వర్కర్లకు మీరు చెప్పిన విధంగా 18,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగినాం. 18,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము అడిగినాం. ఇగో ఈ పర్మిషన్ ఇచ్చారు ఆఫీసర్ గారే. ఇవాళ ఈ పర్మిషన్ ప్రకారం మేము ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లక్డీ కపూర్లో పోగొట్టుకున్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేగల ఈ నెల 27న రాత్రి లక్డీ కపూర్ మెట్రో స్టేషన్ బస్టాండ్ వద్ద ర్యాపిడో ఆటోలో తన హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయారు. ఆ బ్యాగ్లో సుమారు 4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలు, 30,000 నగదు మరియు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుపై సైదాబాద్ సిఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీంను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు చాదర్ఘాట్ ప్రాంతంలో అతన్ని పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదు, ఆభరణాలను సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు. ఇది వచ్చి ఒక ఎంఎస్ చంపించింది పండగ ఇది అది ఒక ఇది ఏమి ఇది మొత్తం ఇది వచ్చి చంపించింది తెలిసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఫోటోను ఓ వ్యక్తి ఎక్స్లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందే విధంగా పోస్ట్ పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసిన నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బౌలిలో నివసించే గూడెపు భాస్కర్ సాయి ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూర్యబాబు అనే వ్యక్తి ఎక్స్లో చిరంజీవి ఫోటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూర్యబాబుకు ఫోన్ చేసి ఆ ఫోటోను, పోస్ట్ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూర్యబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్ను అలాగే కొనసాగించాడు. ఈ ఫోటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. ఆధునిక యుగంలో యాంత్రిక జీవితంలో సమయం దొరకగా ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి అన్నారు. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ హోటల్లో లివ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్యాన్ని తిరిగి పొందని అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకరమైన తెలంగాణను సాధించే దిశలో తాము భారతదేశంలోని అతిపెద్ద వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాంని ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరు ఎక్కడికి వెళ్లడం అవసరం లేకుండా, ఎవరిని సంప్రదించకుండా తమకు తామే 3 నెలల లోపు తమ బరువును తగ్గించుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకునే విధానంతో ఈ ఛాలెంజ్లో పాల్గొనవచ్చు అని తెలిపారు. 22 ఏళ్లుగా నేను ఈ బెరియాట్రిక్ సర్జరీస్ చేస్తూ ఉన్నాను. ఎన్నో వేల మందికి ఈ బెరియాట్రిక్ సర్జరీస్ ఆఫర్ చేసి చాలామందికి వారి లైఫ్లో చక్కటి డిఫరెన్స్ వచ్చేట్టు చేయగలిగాము. బరువు తగ్గించాము, వారి షుగర్ కంట్రోల్ తీసుకొచ్చేట్టు చేశాము. అలాగే రకరకాల అసోసియేట్ అయిన వ్యాధులన్నింటి కూడా కంట్రోల్ చేసాం సర్జరీస్ ద్వారా. కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను చేయగలిగింది 11-12 వేల ఆపరేషన్లు మాత్రమే. అంటే 11-12 వేల మంది మాత్రమే నేను హెల్ప్ చేయగలిగాను సొంతంగా. సో ఇది ఒక సముద్రంలో ఒక చుక్క లాంటిది.
అలా చూసుకుంటే కనుక అందరినీ ఎలా రీచ్ అవ్వాలి, అందరికీ ఎలా బెనిఫిట్ ఇవ్వాలనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాం. ఇందులో ఏంటంటే అందరికీ కూడా ఒక ఛాలెంజ్ లాగా మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటానికి ఒక ఛాలెంజ్ లాగా లాంచ్ చేశాం. ఇందులో ఏంటి, ప్రతి పార్టిసిపెంట్కి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వస్తుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి, మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మీకు కస్టమైజ్ చేసి పిహెచ్డి న్యూట్రిషనిస్ట్ ద్వారా మీకు కస్టమైజ్ చేసిన డయట్ అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అలాగే మీ ఫిజికల్ యాక్టివిటీ పరంగా మీరు చేయగలిగిన ఎక్సర్సైజ్ ప్రకారంగా మీకు ఉన్న నొప్పులకు కానీ వేరే హెల్త్ ఇష్యూస్ సంబంధించి దాన్ని కస్టమైజ్ చేసి ఎక్సర్సైజ్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇండియన్ హాకీ టీం సంబంధించిన స్పెషలిస్టులు మనతో ఉన్నారు. ఇలాగా కస్టమైజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా సక్రమమైన న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ మీకు అందుబాటులో వచ్చేట్టు చేస్తాం. నేడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ను కేవలం ఆటలాగానే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని, ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారన్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై పోలీసులు దాడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రిజ్వాన్ అనే యువకుడిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి లాఠీలతో దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గత నెల 25న తీగలకుంట ప్రాంతంలో జరిగిన చిన్నపాటి గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. విషయంపై స్పందించిన ఎంఐఎం నేతలు స్వయంగా రంగంలోకి దిగారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు చేరుకున్న నేతలు ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్ను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంఐఎం పార్టీ. దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. जागेश्वर रेड्डी है जो एसआई है और हसीना मैडम है इसके अंदर इन्वॉल्व, शिवा कुमार है क्राइम का ऊपर और नए सर्कल साहब है, एसीपी साहब है ऊपर। घुटनों पे था मार रहे हैं, पीछे बैट लेके था मार रहे हैं घुटनों। ऐसा करे तो जवान बच्चों को ऐसा करे तो मर्डर करने की सोच ले तो तुम ऐसा कर दे रहे। ये पुलिस वाले कर रहे हैं, तकलीफ देते रहे। सुने, पुलिस वाले तकलीफ देते रहे, सुने, बहुत ज्यादा टॉर्चर है, बहुत ज्यादा टॉर्चर है। अगर मैं आप लोगों के सामने एक बात बोल रहा हूँ, सुन लो मेरी बात, कुछ भी नहीं है भाई मेरी, खाली हसीना मैडम आप बात करना है बोल के बुलाए, भेजना था 41 मेरे को भेजे भी, नोटिस भी नहीं भेजे, कहीं को बुलाते, पीएस वैसे चला रहे, ड्यूटी पे ना वैसे चलेगा। 25 తారీఖు రోజు రాత్రికి ఇద్దరి మధ్యల గొడవ జరగడంతో ఒక ఆయనకు గాయాలు తగిలాయి. పోలీస్ వాళ్ళు ఈరోజు శుక్రవారం రోజు పిల్లగాళ్ళను పిలిచి ఎంక్వైరీ పేరుతో వాళ్ళకు పిలిచి ఆ పిల్లగాళ్ళను ఎంక్వైరీ చేయకుండా పోలీస్ అధికారులు మీద తీసుకుపోయి వాళ్ళను కొట్టారని, ఎవరికి గాయాలయ్యాయో వాళ్ళు ఇమ్మీడియట్గా పిల్లగాడు బేహోష్ కావడంతో ఆయనకు హరమైన హాస్పిటల్ని తరలించడం జరిగింది. అప్పుడే మాకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ అసోద్దీన్ గారికి మెసేజ్ అందగానే వారు ఫోన్ చేశారు, ఇమ్మీడియట్గా వెళ్ళండి. నేను మా మాజీ కార్పొరేటర్ సలీం సాబ్ గారు
మరి ఖాదర్ గారు మా పార్టీ కార్యకర్తలు అందరము హరమైన హాస్పిటల్ ఇంజనపల్లికి వచ్చి పిల్లగానితో మాట్లాడి వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడాము. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టును ఖండిస్తున్నామని భారతీయ రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వేముల మారయ్య అన్నారు. నాచారంలో ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేముల మారయ్యను తన నివాసంలో అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు తమ ఆశయ సాధన కోసం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీస్ శాఖ ధర్నాకు అనుమతి ఇచ్చి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంకు వ్యతిరేకమని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కులు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కారం కోసం ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చిన పరిష్కారం అయితే లేవు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి పోలీసు పర్మిషన్ తీసుకొని ఇందిరా పార్కులో ఆశా వర్కర్లు వాళ్ళ వేతనాల గురించి, వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పి అనేక జీతాలు పెండింగ్లో ఉన్నాయి, 2 నెలలు 3 నెలలు పెండింగ్లు ఉన్నాయి, అవి ఇవ్వాలని చెప్పి వాళ్ళ హక్కుల సాధన కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా మరి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు మన సంతోష నాయకత్వంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. కానీ మరి డీసీపీ గారు, పోలీసు యంత్రాంగం అంతా మేము పెట్టిన లెటర్కు పర్మిషన్ ఇచ్చి మరి ఇలా అక్రమ అరెస్టులు, మహిళలను చూడకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ తెలంగాణ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారిని కూడా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి నన్ను కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నాచారం పిఎస్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తలేరు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు అనుమతి ఇచ్చి అక్రమ అరెస్టు చేయడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా ఖండిస్తున్నాం. వారాహి సిల్క్స్ సంస్థ ఆధ్వర్యంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ కుకట్పల్లి కేపీహెచ్పీ రోడ్ నెంబర్ 1లో ఘనంగా ప్రారంభమైంది. సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మణిదీప్, డాక్టర్ స్పందన మాట్లాడుతూ అందుబాటు ధరల్లో ఆధునిక డిజైన్లతో వెండి ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్లలో భాగంగా 1,50,000 రూపాయల కొనుగోళ్లపై 50,000 విలువైన వోచర్లు, బంగారు, వెండి నాణాలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. 1,00,000 రూపాయల కొనుగోలుపై 30,000 రూపాయల వోచర్లు, 50,000 కొనుగోలుపైన 15,000 వోచర్లు అందజేస్తున్నామని అన్నారు.